బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. న్యాయ సలహా తర్వాత నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ను టీవీకే చీఫ్ విజయ్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 ఎలా సాధిస్తారని విజయ్ని గవర్నర్ ప్రశ్నించారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఇచ్చిన విజయ్ ముందు ప్రమాణం చేస్తానని, సభలో బలం నిరూపించుకుంటారని చెప్పారు. న్యాయ సలహా తర్వాత నిర్ణయం తీసుకుంటారని గవర్నర్ తెలిపారు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. రైట్, ఇక తమిళనాడులో అయితే మొత్తం పాలిటిక్స్ అనే ఒక హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడనే ఒక ఉత్కంఠ నెలకొంది. సో మరి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మనం ఈ రోజు సాయంత్రమో రేపో విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుంది అనుకున్నాం. బట్ ఇక్కడ గవర్నర్ మాత్రం న్యాయ సలహా తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. సో మిగిలిన అప్డేట్స్ ఏంటి, అసలు తమిళనాడులో ఎలా జరుగుతుంది రాజకీయం, డీటెయిల్స్ ఏంటి? తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. యాక్చువల్గా ఈ రోజుతో తెరపడుతుందని అందరూ భావించాము, కానీ లేదు. ఎందుకంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ ఈరోజు గవర్నర్తో భేటీ అయిన తర్వాత ఆయన మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం చూపించలేకపోయారు. సో నిన్న ఏ విధంగా అయితే 112 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం నాకున్నది, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి అని నిన్న ఏ విధంగా అయితే గవర్నర్కి చెప్పారో అదే విషయాన్ని ఈరోజు కూడా ఆయన చెప్పడంతో గవర్నర్ మరోసారి సంఖ్యాబలం అంటే 118 మ్యాజిక్ ఫిగర్ సంఖ్యాబలం ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే రండి అని చెప్పేసి విజయ్కి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అందుకు సంఖ్యాబలం లేనందున న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మరోసారి మీకు సమాచారం ఇస్తాము అని కూడా గవర్నర్ కార్యాలయం నుంచి విజయ్కి చెప్పినట్టు తెలుస్తుంది. సో కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయం నుంచి టీవీకే పార్టీకి ఫోన్ వెళ్ళింది. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ అంటే 118 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు మాత్రమే గవర్నర్ కార్యాలయానికి రండి అని కూడా ఫోన్ వచ్చినట్లు తెలుస్తుంది. సో ఇక విజయ్ మిగిలిన 6 ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి ఆయన కూడగట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. రేపు కేరళకి గవర్నర్ వెళ్ళనున్నారు. సో ఈరోజే మిగిలిన 6 ఎమ్మెల్యేల మద్దతు విజయ్ కూడగట్టుకున్న తర్వాత సో ఈరోజే గవర్నర్ని కలిసే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి ఇక మిగిలిన పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తి అన్నమాట. సో ఇప్పుడు వీసీకే పార్టీ మద్దతు అడిగారు, సిపిఐ పార్టీ మద్దతు అడిగారు విజయ్, సిపిఎం పార్టీ మద్దతు అడిగారు విజయ్, కానీ ఎవరు కూడా మద్దతు ఇస్తామని కూడా చెప్పలేదు. సో కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే వీసీకే పార్టీ, సిపిఐ, సిపిఎం 3 పార్టీలు ప్రధానంగా భేటీ అయ్యాయి. సో భేటీలో భాగంగా విజయ్కి మద్దతు ఇవ్వాలా లేదా అని చర్చ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు వారు వీసీకే పార్టీకి 2 ఉన్నాయి, అదేవిధంగా సిపిఐ పార్టీకి 2 ఉన్నాయి, సిపిఎంకు 2 ఉన్నాయి, మొత్తం 6 ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు విజయ్కు ఉంటే దాదాపుగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అంటే మ్యాజిక్ ఫిగర్కి సరిపోని ఉన్నారు కాబట్టి సో అప్పుడు మరోసారి గవర్నర్ దగ్గరికి విజయ్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి కాసేపట్లో ఈసీకే, సిపిఎం, సిపిఐ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు ఎవరికి ఉంటుందనేది కూడా మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే యాక్చువల్గా మనకి ఏఐడిఎంకే 2 కూటమిలుగా చీలిపోయింది కాబట్టి 2 వర్గాలుగా చీలిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఒక వర్గం విజయ్కి మద్దతు ఇస్తారని కూడా జోరుగా చర్చ జరిగింది. దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. డిఎంకే అందరికీ తెలుసు, ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తాము, విజయ్ ముఖ్యమంత్రిగా పాలనకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనా తీరు సంబంధించి అప్పుడు మేము మాట్లాడతామని స్టాలిన్ చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మిగిలిన చిన్న పార్టీలు ఎవరైతే ఉన్నాయో వారు మాత్రమే మద్దతు కూడగట్టుకునే అవసరం ఉంది కాబట్టి సో విజయ్ అదే పనిలో నిమగ్నమయ్యారు. సో వారి మద్దతు వచ్చిన తర్వాతనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి సో 118 మంది ఎమ్మెల్యేల మద్దతు నాకు ఉన్నది అని అప్పుడు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. సో అప్పటిలాగా కూడా సో రాజకీయ అనిశ్చితి మాత్రం తమిళనాడులో కొనసాగుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.